తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ భాస్కర్రావు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు కళాకారులకు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కిల్లా నందు ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ భాస్కర్రావు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనంజయులు, హెరిటేజ్ ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, సినిమా డాన్స్ కొరియోగ్రాఫర్ కపిల్ మాస్టర్, డాన్స్ మాస్టర్లు రమేష్ రాజ్, శ్రీనివాస్, గణేష్, విద్యార్థులు, యువకులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు కళాకారులను ఉద్దేశిస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ, భారతదేశంలో హిందూ మతం కీలక సంస్కరణలు, మార్పులకు వివేకానంద శ్రీకారం చుట్టారు. భారతీయుల ఐక్యతను పెంచారు. భారతీయ భావాన్ని తట్టి లేపారు. ఆయన బోధనలు, సందేశాలు అప్పట్లో యువతను సన్మార్గంలో నడిపించాయి. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని పేర్కొన్నారు. ఈ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగా, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉందని, భారతదేశం తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆదేశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులను కళాకారులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. వన్డే వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన మహిళా భారత క్రికెట్ జట్టుకు పట్టణ పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేస్తూ మంగళవారం స్థానిక గ్రంథాలయంలో కేక్ కోసి భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాపై తొలిసారి టైటిల్ సాధించిన టీమిండియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తారని, అందుకు ఉదాహరణ మహిళా వన్డే ప్రపంచ కప్ విజేత భారతదేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు చేరుపల్లి జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గంజి యాదమ్మ, కోశాధికారి సంగిశెట్టి జ్యోత్స్న, ఏషాల అలివేలు, వనం చంద్రకళ, చిరందాసు పావని, సిలివేరు ముత్తమ్మ, పానుగంటి రాధ, సిలివేరు నిర్మల, ఇడం ఉమావనం వసంత, సిరందాసు భాగ్యలక్ష్మి, సిరందాసు పార్వతి, లైబ్రరీ అసిస్టెంట్ శారద, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.